మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియడంలా. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకి ఎత్తిచ్చి ఎన్నికలంట. ఎందుకు ఈ ఎన్నికలు జరుపుతారు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి, అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా. పెట్టుబడి సహాయం 20,000 ఏమైందని చెప్పి రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది. ఏప్రిల్ మాసంలో 66,34,742 మంది పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా? 63,20,222. అంటే 3,14,460 పెన్షన్లు కట్టు. చంద్రబాబు నాయుడు వచ్చిన 6 నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 3,14,000 కట్టు కావడమే కాకుండా ఏమన్నాడు మొన్న ఏదో సర్వే అంట, ప్రతి జిల్లాకు ఒక సచివాలయం అని చెప్పి సర్వే చేయించినాడు. 10,000 మందిని సర్వే అంట చేయించినాడు. అందులో ఆయనంతకు ఆయన చెప్పినాడు 534 మంది ఫ్రాడ్ అని. అంటే రెడీ, మళ్ళీ 5% కట్టు, అంటే మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ 3-4 లక్షలు కట్ చేయడానికి మళ్ళీ సిద్ధం. చంద్రబాబు నాయుడు హయాంలో 8 నెలలు 7 నెలలు తిరక్క మునిపే ఇప్పటికే 3 లక్షలు పోయినాయి. ఇంకా 3 నెలలు తిరక్కసరికే మళ్ళీ 4 లక్షలు తీసేయడానికి మళ్ళీ రంగం సిద్ధం. పెన్షన్ల పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల మధ్య పోరుబాటకు మనమంతా కూడా సన్నద్ధమయ్యే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. మిమ్మల్ని అందరికీ, మీ అందరికీ కూడా ఈ కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరితో కూడా పాలు పంచుకోవడం జరిగింది. మీ అందరినీ కూడా ఈ పోరుబాటలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిస్తూ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ప్రజలకు తోడుగా ఉండే పార్టీ అనే నినాదం ప్రతి గ్రామంలోనూ కూడా చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా యుద్ధం చేయాలి అని, పోరాటం చేయమని అభ్యర్థించడానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుతాను.